అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రెసెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే లైక్ చేయండి, వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కనే లైక్ బటన్ ఉంటుంది. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోదండి. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా ముల్కల్చీరు మార్కెట్ మాట్లాడుకుంటే మళ్ళీ స్టార్టింగ్ ప్రైస్ 3.30, ఎండింగ్ ప్రైస్ కూడా 3.40, ఒక 10, 20, 30 కొంచెం అడిట్గానే లాస్ట్ వరకు జరిగింది మన ముల్కల్చీరు మార్కెట్ వచ్చేసి. ఇక్కడ వేలం పాటల తర్వాత అయితే ఫాస్ట్ అయితే అవ్వలేదు, ఇంచుమించు ఫస్ట్ యాక్షన్ లాగే సెకండ్ యాక్షన్ కూడా జరిగిందని చెప్పొచ్చు. ఒక 20, 30 కొంచెం అడిట్గానే మార్కెట్ అయితే జరిగింది. సో మరి మన మదనపల్లి మార్కెట్ ఇప్పుడు స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకుందాం. ఈ లైన్ మాట్లాడుకున్నట్టు మళ్ళీ దిగుమతి అయితే తగ్గింది. అంటే నిన్న దిగుమతి స్వల్పంగా పెరిగింది కదా, సో ఈరోజు నిన్నతో పోల్చుకుంటే దిగుమతి అయితే స్వల్పంగా తగ్గింది, మళ్ళీ దిగుమతి అయితే తగ్గింది. అలాగే జీపీఆర్ మండి లైన్లో మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా మొత్తం తీసుకున్నట్టే నిన్నతో పోల్చుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టే ఏదైతే స్టార్టింగ్ మండి మనకి భాగ్యలక్ష్మి మండి ఇంకా స్టార్ట్ అయ్యి ఎండింగ్ మండి అంటే మనకి డిఎస్ఎం మండి, దండి సిద్ధమ్మ మండి వరకు చూసుకున్నట్టయితే దిగుమతి అయితే తగ్గింది. ఈ వేలం పాటలు ఏమన్నా ఫాస్ట్ ఉంటుందా లేదా చూడాలి. ఇంకొకటి మంచు కూడా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ తర్వాత కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే 6 గంటల తర్వాత కూడా ఏదైతే లేట్గా స్టార్ట్ అయ్యే మండీలకు వచ్చేసి 6 గంటల తర్వాత కూడా ఒకసారి స్టాక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దక్షిణ, నందక అలాగే భూవరం 3 ప్రోడక్ట్స్ అయితే ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు కింద నెంబర్లు అయితే కనిపిస్తుంటాయి, ఆ నెంబర్లకి అయితే కాల్ చేయొచ్చు. ఫస్ట్ కావాల్సింటేనే ఫోన్ చేయండి దయచేసి, నా సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్.